పరకాల బాంబు మరోవైపు 99% సీట్లలో తేడా. పరకాల తెలుసుగా మీకు, పరకాల ప్రభాకర్ దీని మీద ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఓటింగ్ అనేది చాలా అవకతవకగా ఉంది. ఒక పట్టికకు ఇంకో పట్టికకు సంబంధం లేదు అని గతంలో ఉన్న వివరాలు ఆయన మరింత నిర్దిష్టపరిచి మరిన్ని వివరాలతో ఆయన బయట పెట్టారు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే అర్ధరాత్రి 12-2 గంటల మధ్యలో 17 లక్షల మంది ఓట్లు వేసినట్టుగా ఉంది ఆ లెక్కల ప్రకారం. అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో 17 లక్షల మంది ఓట్లు వేయడం అనేది అది మామూలు ఊహకందని. అవును, జరగలేదు, ఎవరు చూడలేదు కదా వేళప్పుడు అంతమంది వేయటం, జరగను లేదు. అసలు ఇది ఎందుకు వచ్చింది అని దీని మీద సమాధానం కావాలి. ఇది అద్భుతమా అక్రమమా ఆ తీర్పు అనే ఒక ప్రశ్న ఆయన వేశాడు. సో దాంతో మళ్ళీ మామూలుగా దాడి చేసేసి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నారు. ఈ సమయంలో చెప్పాల్సింది ఏంటంటే పరకాల ప్రభాకర్ అయినా లేదా దేశంలో ఈ విమర్శ తెలుగుదేశం మీద కాదు, ఈ విమర్శ ఎన్నికల సంఘం మీద నెంబర్ 1. ఎందుకంటే పరకాల ప్రభాకర్ చంద్రబాబు నాయుడు దగ్గర సలహాదారుగా పనిచేసిన వ్యక్తి కదా, కాబట్టి బహుశా ఆయనకేమీ తెలుగుదేశం మీద ఆ విధంగా ఉండే అవకాశం ఏమీ లేదు. కానీ దేశం అంతా ఎన్నికల సంఘము ఎన్నికల ప్రక్రియలో వచ్చిన అవకతవకలు సర్వ్ పేరుతో వేలాది లక్షలాది కోట్లాది మందిని తీసేయటం ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది రాశాడు. కానీ ఇప్పుడు సెర్చ్ చేస్తే ఒక ఆసక్తికరమైన విషయం అంటే ఇది 2025 జనవరిలోనే వచ్చింది ఈ విషయం. నేను చెప్పేది ఏమొచ్చింది, దేశంలో 243 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 238 లోక్సభ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా వచ్చింది. 238 అంటే 5 లోక్సభ స్థానాలు తప్ప మిగిలిన ఏ ఒక్క లోక్సభ స్థానంలో కూడా ఓట్ల సంఖ్య టాలీ కావట్లా. అవును, ఇది చాలా పెద్ద సమస్య కదా. 322 నియోజకవర్గాల్లోనేమో 362 నియోజకవర్గాల్లోనేమో 5,54,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 362 నియోజకవర్గాల్లో 176 నియోజకవర్గాల్లోనేమో తక్కువ వచ్చాయి. సో ఎక్కువ రావడానికి ఏవో కారణాలు ఉన్నాయండి, ముందు కౌంట్ అయినకపోవచ్చు, అవి ఇవి విషయాలన్నీ చెప్పారు. తక్కువ ఎందుకు వచ్చాయి, మరి తక్కువ వచ్చిందానికి ఏం వివరణ ఇస్తారు? అసలు 5 తప్ప 99.98% లోక్సభ స్థానాల్లో ఓట్ల తేడా రావడం ఏంటి అసలు? ఇది కొంతమంది 5 లక్షల ఓట్లే కదండి దేశం, 5 లక్షల ఓట్లు అంటే ఇప్పుడు ఇది ఈ చర్చ జరిగినప్పుడు ఇది అప్పటి చర్చ. ఇది అప్పుడు ఇంకా సిఈసి కూడా ఈయన కాదు, అప్పుడు రాజీవ్ కుమార్ వేరే ఆయన ఉన్నాడు అప్పుడు, ఆయన జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు అప్పుడు. ఆయన ఈ వివరాలు 4 రకాలుగా ఓట్ల లెక్క తేడా రావచ్చు అది ఇది అన్నారు. అప్పుడు ఒక మాట అన్నారు, అయ్యా బ్యాంకులో క్యాష్ టాలీ చేసేటప్పుడు ₹1 తేడా వస్తే కూడా మళ్ళీ మొత్తం పొద్దు నుంచి బ్యాంక్ అంతా తల్లోకి షట్టర్ మూసేసి మొత్తం చెక్ చేస్తారు కదా. ఇంత పెద్ద దేశంలో 370 మొత్తం 5 తప్ప 538 నియోజకవర్గాల్లో ఓట్లు టాలీ కాకపోతే అది ఏమీ సమస్యనే కాదన్నట్టు మాట్లాడితే ఇంకా ఏది సీరియస్గా తీసుకుంటారు? కాబట్టి వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమస్య కాదు, భారతదేశంలో 2024 ఎన్నికలు చాలా అనుమానాస్పదంగా అనేక ప్రశ్నలకు అవకాశం ఇచ్చాయి. వీటి వల్ల ఒక 50-60 నియోజకవర్గాల్లో ఓట్ల తీర్పు తారుమారు అయి ఉండకపోతే కూటమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు. సో దీని లోతుపాతులు తేల్చాలి. దీన్ని ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలోనేమో ఓట్ల తేడా తారుమారు చేసి ఎన్నికలు అయిపోయిన మరుక్షణం ఏడాదికి వచ్చేసరికి మీరు సర్ పేరుతో లక్షల ఓట్లు తొలగించడం మొదలుపెట్టారు. ఎక్కడ తొలగిస్తారు, ఎన్ని తొలగిస్తారు? మీరు ఈరోజు పత్రిక చూడండి, గుజరాత్లో మటుకు తొలగించలా, 3 లక్షల ఓట్లు కలిపారు. ఇంతవరకు అన్ని చోట్ల కోట్ల ఓట్లు తొలగించారు, ఒక్క గుజరాత్లో మటుకు కొన్ని లక్షల ఓట్లు కలిపారు. ఎందుకు అంటే ఇవన్నీ ఏం ప్రశ్నించకూడదా? ఇవన్నీ ఎవరు కనిపెట్టినవి కాదు, ఇవేం బేతాల కథలు కాదు, ఇవన్నీ అభ్యర్థ కల్పనలు కాదు, లెక్కలు. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆ లెక్కలన్నీ చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఎంత దారుణంగా నిజంగా ఊహించగలుగుతాం? ఇప్పుడు ఒక చోట పొరపాటు వచ్చిందంటే కాదు, 2 చోట్ల 10 చోట్ల. ది అనాలిసిస్ బేస్డ్ ఆన్ డేటా టేకన్ ఫ్రమ్ ది ECI వెబ్సైట్ showed that there were discrepancies in the votes cast and votes counted.
పోస్టల్ బ్యాలెట్లు కలపకుండానే, కలిపితే ఇంకా ఎక్కువ. మామూలు దాంట్లో ఈవీఎంలలో వచ్చినవే చూస్తే discrepancies in the votes cast and votes counted occurred in 538 of the 543 constituencies in the 2024 Lok Sabha elections. దీని మీద లేఖ రాశారు, దానికి ఏమీ జవాబు లేదు. 99.07 స్థానాల్లో ఓట్ల తేడా వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలామంది రకరకాల తర్కాలతో దీని గురించి చర్చ అనవసరం అని ఇదేదో రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం. సార్, ఈ మాట తెలుగుదేశం కూడా అంది సార్. 2019లో వైసీపీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్రం మీద ఇదే ఆరోపణ చేసింది, కోర్టులో కేసు కూడా వేసింది. కాబట్టి మనం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ అనే దానికంటే కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చక్కగా జరగాలి, తప్పులు లేకుండా జరగాలి, ఇలాంటి అవకతవకలు ఉండకూడదని మనం కోరుకోవాలి. దీని మీద